సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవం, పోరాటం, ర్యాలీ వంటి ఉద్యమ ప్రణాళికలకు రూపకల్పన చేసినట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రాంతం సికింద్రాబాద్. అనేక చారిత్రాత్మక ప్రదేశాలు సికింద్రాబాద్ లో ఇమిడి ఉన్నాయి. లస్కర్ బోనాలకు పెద్ద చరిత్ర ఉంది. సికింద్రాబాద్ ను నామరూపాలు లేకుండా చేయాలని ప్రభుత్వం చూస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కమిషనరేట్లు అక్రమంగా కలిపారు, ఎందుకు కలిపారో చెప్పాలి అని రంగాల సంఘాలు ఇక నుంచి క్రియాశీలక పాత్ర పోషించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి ఇదే మంచి సమయం. సికింద్రాబాద్ పేరు మార్చేందుకు కుట్ర జరుగుతుంది. అడ్డుగోల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఈ హామీలు అమలు చేయకుండా పేర్లు, ఊర్లు మారుస్తూ తుగ్లక్ పాలన చేస్తున్నారు. లస్కర్ సాధన సమితి 2 ఏళ్లుగా అడుగుతున్నాం. సికింద్రాబాద్ కార్పొరేషన్ కోసం అందరూ కలిసి రావాలి. అన్ని రాజకీయ పార్టీలు ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సికింద్రాబాద్ అస్తిత్వం, ఆత్మగౌరవ ర్యాలీ ఏదైతే ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీని చేపట్టడానికి రేపు ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మీదుగా ప్రశాంత్ థియేటర్, క్లాక్ టవర్, ఫ్యాక్టరీ సెంటర్, అదేవిధంగా మంజు థియేటర్, ప్యారడైస్, గాంధీ స్టాచ్యూ వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది. అయితే సికింద్రాబాద్ అస్తిత్వం, సికింద్రాబాద్ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేసేది, ఇంటికి ఒక్కరు రండి. ఇదే మన యొక్క అస్తిత్వం, మన ఆత్మగౌరవం. అందరూ కూడా భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ అందరూ కూడా ఇన్వైట్ చేస్తాం. ఇది మన ప్రాంతం 220 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం. మీకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కావచ్చు, కావచ్చు, పొద్దారం కావచ్చు, అదేవిధంగా రాష్ట్రపతి బిల్డింగ్ కావచ్చు, కంటోన్మెంట్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీ, ఆర్ట్స్ కాలేజ్ కానీ, పోలీస్ డిపార్ట్మెంటు మరి మల్కాజిగిరి కమిషనరేట్లో పనిచేస్తుందో చెప్పవలసినటువంటి అవసరం ఉంది. అయితే నేను అన్ని వర్గాల ప్రజలు ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఏం ముఖ్యాన్ని మన ఈ 2500 మహిళలకు ఇస్తా అన్నారు, పెన్షన్లు 2000-4000 చేస్తా అన్నారు. ఇట్లా అనేకమైనటువంటి హామీలను ఫోకస్ పెట్టండి. అసలు మన ఉద్దేశి ఈ తుగ్లక్ పాలన చేయడం అనేది సరైనటువంటి పద్ధతి కాదు. ఈరోజు ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి ప్రజలు మీ ఊరు మారుస్తాం, మీ పేరు మారుస్తాం, మీ పేరు లేకుండా చేస్తా అని కొన్ని కార్యక్రమాలు చేయడం అనేది మరి ప్రభుత్వానికి సరైనటువంటి విధానం కాదు. కాబట్టి ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, నేను అన్ని పక్షాల వాళ్ళు, అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు కూడా అందరూ భాగస్వామ్యం కానీ మన అస్తిత్వాన్ని కాపాడదాం. తప్పకుండా మన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సినటువంటి సందర్భం. కాబట్టి అందరూ కూడా రావాల్సిందిగా నేను పిలుపునిస్తున్నాను. ఇక్కడ ఇది ఒక శాంతియుతమైనటువంటి ర్యాలీ. ఈ ర్యాలీలో అందరూ భాగస్వామ్యం కావాలని మరొకసారి కోరుకుంటూ తప్పకుండా రేపు జరిగేటువంటి ఈ ర్యాలీలో భాగస్వామ్యం కావాలని కోరుతాం.